అంబటి రాంబాబు వీళ్ళ ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏ స్థాయిలో మాట్లాడుతున్నాడో ఒకసారి చూస్తే మన అందరికి అర్థమైంది. ఒకసారి అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడో చూడండి, తర్వాత దాని మీద మనం మాట్లాడదాం. దీని తర్వాత రాజా లోకేష్ నీ నాన్నపాట్లు ఏం పడ్డారయ్యా, దద్దురు అన్నారు. దద్దుర్లు కింద దాకా వెన్నుపూసు కింద దాకా వచ్చేస్తున్నాయి అన్నారు. రాత్రిపూట దోమలు కొడుతున్నాయి అన్నారు. అంతేకాదు శరీరంపై పొక్కులు ముడుస్తున్నాయి అన్నారు. మాకు తెలియదు, మీరన్న మాటలే మీడియాలో. మా నాన్నగారికి శరీరం మీద పొక్కులు ముడుస్తున్నాయండి అన్నారు. అంతేకాదు 750 మంది డ్రగ్స్ తీసుకునేటటువంటి ఖైదీలు ఉన్నారు, దానిలో మా నాన్నగారికి ప్రాణానికి ప్రమాదం అన్నారు. ఉనికిపోయారు. ఇది ఒకటే తక్కువ. మరి వాళ్ళు మాట్లాడుతున్నావు, అధికారం వచ్చేటప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరిని? మా నానిని, మా పెద్దిరెడ్డి గారిని. అహం, అంత అహం పనికిరాదు రాజా. ముందుంటది ముసళ్ళ పండగ. భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. ఇవాళ నువ్వు విర్రవీగి ఎర్రబుక్కు గురించి మాట్లాడుతున్నావే. రాస్తున్నారు అందరూ, ప్రతి ఊళ్ళోనూ బుక్కులు రాస్తున్నారు. వాళ్ళు టక 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 రాస్తున్నారు బుక్కులు. అందరు బుక్కుల్లో నీ పేరే లోకేష్ రాజా అని రాస్తున్నారు. తొందరపడమాక. భగవంతుడు ప్రజాస్వామ్యం చూస్తూ ఊరుకోదు. ఎగతాళిగా గేలి చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తే ఆవిర్భావ దినోత్సవాన్ని మర్చిపోయి ఎగతాళి దినోత్సవంగా మార్చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తే కాలం సహిస్తూ ఊరుకోదు, ప్రజలు సహిస్తూ ఊరుకోరు. తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళు అయ్యా మాకు పదవులు కావాలని తిరుగుతున్నారు, కాగితాలు ఇస్తున్నారు, వాళ్ళ సంగతి చూడవయ్యా అంటే ఏం కాదు. కక్ష సాధింపులే ప్రధాన ధ్యేయంగా ఇవాళ నడుపుతా ఉన్నారు. మీ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా మేము సూపర్ 6 చేయము, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చం, కానీ ఎవరన్నా మాట్లాడితే లోపలేస్తాం, ఎవరన్నా సోషల్ మీడియాలో మాట్లాడితే కేసులు పెడతాం. కోర్టులు ఏ విధంగా స్పందిస్తున్నాయో చూడమని మనవి చేస్తున్నా. మా ప్రేమ్ కుమార్ని అరెస్ట్ చేసినందుకు కోర్టు వారు ఏ విధంగా వార్నింగ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి వచ్చిందో ఆలోచించమని మనవి చేస్తున్నా. కాబట్టి మీ రెడ్ బుక్ రాజ్యాంగం కానీ లేదా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయకోకుండా పారిపోయేటటువంటి ఒక పిరికి బందల్లాగా మోసగాళ్ళలాగా వ్యవహరిస్తున్నటువంటి మీకు 43వ ఆవిర్భావ దినోత్సవం మీది కాదు. పాపం నందమూరి తారక రామారావు గారిని, వారిని అతి దారుణంగా వెన్నుపోటు పొడిచి లాక్కుని ఇవాళ కబ్జా చేసి మీ ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పార్టీకి రాబోయే కాలంలో కాదు, ఎప్పుడైనా సరే ఛాలెంజ్ చేసి చెప్తున్నా, సింగిల్గా వస్తే నీకు లేదు. సో చూసారు కదా, అంబటి రాంబాబు, అమ్మాయిల రాంబాబు మసాజ్ అయినా ఇంకేమన్నా కావాలా, ఇంకేమన్నా చేస్తారా అనేటువంటి ఒక పోరం బోకాడు. ఎమ్మెల్యేగా పనికిరాని చేతగాని చవట దద్దమ్మ చెత్త నా కొడుకు వీడు మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఒంటేది వెనక నుంచి దురదలు వచ్చాయి. అవి ఆ దురదలు ఎక్కడికి వచ్చాయి కూడా చెప్తున్నాడు. నేను అడుగుతున్నా అంబటి రాంబాబుకి, మీరు చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత? ఆ వయసులో పనికి మాలినడా? కనీసం నువ్వు బాత్రూమ్కి వెళ్ళటానికి కూడా 2-3 సహాయం లేనిది బయటికి నడవలేవు. అర్థమైందా? నువ్వు నీ స్టేజీ, నీ బతుకు. పోలవరం ప్రాజెక్టుని 2.5 ఏళ్ళు మినిస్టర్గా ఉండి ఏం పీకేవరారే పనికి మాలినడా అని అంటే, అమ్మాయిని చూస్తే నేను వాళ్ళతోటి ఆటలాడుకుంటాను, చెట్టుకు చీర కట్టిన దాని చుట్టూ తిరుగుతాను, చెట్టుకు బొక్క కనపడినా అందులో పెట్టి నేను కొట్టుకుంటాను, నేను కేవలం ఆటలకు మాత్రమే పనికొచ్చేటువంటి వెధవనే తప్పనిచ్చి ప్రజల కోసం నేను మంత్రిని అయినటువంటి కాదు, నాకు మంత్రి పదవి పనికిరాదు, పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్పరా బాబు అంటే అది నాకు అర్థం కాని సబ్జెక్టు. అమ్మాయిలతోటి అస్కీ వాయిస్ తోటి ఎలా మాట్లాడాలి, అమ్మాయిలతోటి మసాజులు కాకుండా ఇంకా ఏమేమి చేయించుకోవాలి, వీటి గురించి మాత్రమే నాకు తెలిసిన సబ్జెక్టు. 2 సార్లు ఆడియో కాల్ వచ్చింది. మామూలుగా ఒకసారి ఆడియో కాల్ వస్తే ఎవడైనా వాడిని ఎమ్మెల్యేగా ఉంటేనే వివరణ అడుగుతారు, కానీ 2 సార్లు ఆడియో కాల్స్ వస్తే వైఎస్ఆర్సీపీలో మినిస్టర్ని చేశారు. మినిస్టర్ని చేసిన తర్వాత ఇలాంటి పోరంబోకుడు పనికి మాలినోడు గత 5 ఏళ్ళు ఏం మాట్లాడాడు, ఏం పీకాడు అందరూ తెలిసిన సిగ్గుసరం లేకుండా గత 5 ఏళ్ళు బుల్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టకపోతే గేటు పెట్టని చేతగాల. వీడికి క్యూసిక్ అంటే ఏంటో తెలియదు, టీఎంసీ అంటే ఏంటో తెలియదు, ఒక నదిలో ఏ స్థాయి వరకు అడుగులంటే ఏంటో తెలియదు,
అలాగే ఇంచెల్ అంటే ఏంటో తెలియదు. ఈ పోరంబోగుడికలు తెలిసిందల్లా ఒకటే, అస్కీ వాయిస్లతో మసాజ్ సెంటర్లో మసాజ్ చేయించుకోవటం, సంక్రాంతుల పండక్కి గంగిరెద్దుల దున్నపోతులాగా డాన్సులు వేయటం. ఎవరే నువ్వు కనీసం ఒక్క మాట అడుగుతున్నా, నీకు సిగ్గు శరం ఉంటే నిజంగా నీ అబ్బకు నువ్వు పుడితే నేను ఒకటే మాట్లాడుతున్నా. గత 2.5 ఏళ్లలో నువ్వు ఇరిగేషన్ శాఖ మినిస్టర్గా ఉండి పనికి మాలినోడా ఒక్కటంటే ఒకటి ఉపయోగపడే పని చేసావా? అసలు నీకు ఇరిగేషన్ శాఖ మీద ఇంతన్న అవగాహన ఉందంటారా? నీకు సంబంధించిన శాఖేనా అది? నీకు గత 5 ఏళ్ళు పనికి మాలినోడా పోరంబోకోడు లెక్కన పనిచేసి నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడతావా? అరే నీ బతుకేంది, నీ రేంజ్ ఏంది? చంద్రబాబు నాయుడు బూటు కూడా తొడటానికి పనికిరావరా పాకినా కొడక? నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావు? అరే కొంచెమైనా సిగ్గుందా? మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడుతున్నాను. గత 5 ఏళ్ళు నేను ఏం చేశాను ప్రజలు ఇదే ప్రశ్నిస్తారు. సత్తెనపల్లిలో చెప్పు తీసుకొని పళ్ళు రాడిపోయేలా కొట్టారు సత్తెనపల్లి ప్రజలు. చెప్పుకు పెండ రాసి ఓటర్లు ఒక్కొక్కడు మొహం మీద కొట్టాడు. ఎందుకు? నేను సరిగ్గా పనిచేయలేదని చెప్పి ప్రజలు డిసైడ్ చేస్తున్నటువంటి మాటలు లేకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గురించి నువ్వు మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయినప్పుడు ఆయన్ని ఏ విధంగా మీరు ఇబ్బంది పెట్టారు? తప్పేముంది? ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కనీసం ఏ కారణంతో కూడా అరెస్ట్ చేశామో కోర్టులో సాక్ష్యాధారాలు కూడా సబ్మిట్ చేయలేని సన్నాసి నా కొడుకులు మీరురా. కోర్టులో సాక్ష్యాలు సబ్మిట్ చేసావా? నువ్వు లాయర్వి కదా. అసలు చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ చేసే ముందు కనీసం గవర్నర్ పర్మిషన్ తీసుకున్నారా మీరు? రాజ్యాంగబద్ధంగా అరెస్ట్ చేశారా మీరు? చంద్రబాబు నాయుడు గజ్జి నీకు గజ్జి పట్టింది. ఆ సంజన సుకన్య దాంట్లో ముంచి నీకు ఆ మొగ్గకి గజ్జి పట్టిందట్టుకుంది. మందు దొరకకపోతే చెప్పు. నాకు తెలిసి నా కొడుకు ఎయిడ్స్ వచ్చి ఉంటుంది. ఆ ఎయిడ్స్కి మందు దొరకదనేది బాగా తెలిసి వీడికి. కాకపోతే ఇంకొక మాట నేను చెప్తున్నా, ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ పనికి మాట్లాడి మీడియా ముందుకు వచ్చి ఇన్ని మాటలు మాట్లాడేదాకా ఒక్కసారి తీసుకెళ్లి లోపల పడేస్తే ఇలాంటి పోరంబోకుని పడేస్తే అడిగే నా కొడుకు కూడా ఉండడు. వీడు ఎంత నీచుడంటే, ఒక కొడుకు చనిపోతే దానికి సీఎం రిలీఫ్ అని చెక్ వచ్చింది వాళ్ళకి బాధితులకు. ఆ చెక్కు నెరటానికి పోతే ఆ చెక్కులో కూడా 50% వాటా అడిగాడు ఈ లోఫర్ నా కొడుకు. వీడి ఎంత చెత్త నా కొడుకు అంటే, వీడు కనీసం కడుపుకి అన్నం తిన్నాడో లేకపోతే వాళ్ళ అయ్య నిరోధు వాడితే వీడు పుట్టాల్సింది. వీడి పనికి మాన్యుడు 50% బాధిత కుటుంబాల నుంచి 50% కమిషన్ అడిగాడు. వీడు పెద్ద పత్తిత్తులాగా, పెద్ద ఆరిందలాగా మీడియా ముందుకు వచ్చేసి వీడు సొల్లు మాటలు. అరే 2019 ఎలక్షన్స్లో కాపు సోదరులారా, మీరు గ్లాస్ గుర్తుకు ఓటు వేయకండి, నా గుండె పగిలిపోతుంది, నా గుండె ముక్కలైపోతుంది అని చెప్పినోడు ఎలక్షన్స్లో అయిపోయిన తర్వాత మా కాపు సామాజిక వర్గం వాళ్ళు తాగుబోతులు, సోంబేర్లు, చీటికి మాటికి తగాదాడతారని సొంత సామాజిక వర్గాన్ని తులన అనేటువంటి నీచుడు వీడు. అందుకనే మన 2024 ఎలక్షన్స్లో కాపు సామాజిక వర్గం అంతా సొంత సామాజిక వర్గం వీడిని బహిష్కరించింది. సొంత సామాజిక వర్గం బహిష్కరించింది, సొంత అల్లుడు బహిష్కరించాడు, సొంత పార్టీ మనుషులే చీకొట్టాడు వీడిని. వీడికి సిగ్గు శరం లేకుండా ముఖం మీద ఫూ అని ఊసినా కూడా మీడియా ముందుకు వచ్చి ఎకిలి నవ్వులు, ఎకిలి మాటలు, డైలాగులు కొడుతూ మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సత్తా ఏందో నువ్వు కాదరా పనికి మాలినోడా. నీ పార్టీకి మూల పురుషుడైనటువంటి వ్యక్తిని అడుగు చెప్తాడు. మీ రాజశేఖర రెడ్డిని అడుగు చెప్తాడు, రాజారెడ్డిని అడుగు చెప్తారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తెగింపేందు ఇందిరాగాంధీని అడుగు చెప్తారు రా పనికి మాలినోడా. నువ్వు సెల్లుల్లో సైట్లు చూసుకొని సొల్లు గార్చుకునే ముండాగొడికి నువ్వు కూడా మాట్లాడుతున్నావు రా పనికి మాలినోడా. ఆడద చూస్తే జొల్లు గార్చుకునే సన్నాసుడా నువ్వు కూడా మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గురించి. చంద్రబాబు నాయుడు గారి కాలి ఎంట్రుక కూడా బేకన పనికిరావురా నువ్వు పోరంబో కూడా. అది గుర్తుపెట్టుకో. ఇంకొక మాట కూడా క్లియర్గా చెప్తున్నా. ఇంకొక మాట మాట్లాడావు, ఏమన్నావు నువ్వు? చంద్రబాబు నాయుడు, లోకేష్ని మీ పార్టీ అసలు ఎవరు వ్యవస్థాపకులు చేశారు, మీరెందుకు జరుపుతున్నారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీని ఆ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఎస్టాబ్లిషన్ చేసినటువంటి ఎన్టీఆర్ గారి మీద తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి అలా నీదంటే ఆ పనికి మాలినది మీ సత్తెనపల్లి నుంచి వచ్చినటువంటి ఆ ముండా కోర్దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం వల్లనే తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. ఆ రోజు ఎలక్షన్స్ పోయినప్పుడు ధైర్యంగా మేము చెప్పుకున్నాం, ఎన్టీ రామారావు గుండా పార్టీలో తిరుగుబాటు మొదలైంది, అందుకని మేము తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని చెప్పుకున్నాం. ఈ రోజు మీరు కిల్డ్ బాబాయ్ అంటే పనికి మాలిన సమాధానం చెప్తున్నావురా?
వివేకానందరెడ్డి రంకుల గురించి బొంకుల గురించి మాట్లాడుతున్నావు. అప్పటి నుంచి మేమే చంపామని చెప్పుకొని చేతగాని అసమర్థులు మీరు. సిగ్గు ఉండాలి మాట్లాడటానికి, బుద్ధి ఏంగిత జ్ఞానం ఉండాలి నీకు మాట్లాడటానికి. నేను స్ట్రైట్గా అడుగుతున్నా, ఒకటే క్వశ్చన్. వైఎస్ఆర్సీపీ పార్టీని ఎవరు ఎస్టాబ్లిషన్ చేసింది? నువ్వు ఉన్న పార్టీ వ్యవస్థాపకులు ఎవర్రా? కె శివకుమార్. ఎందుకు మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పార్టీని వ్యవస్థాపకులు చేయలేకపోయాడు? ఎందుకు చేయలేకపోయాడంటే భారత రాజ్యాంగం ప్రకారం దొంగలు, నేరస్తులు, జైల్లో ఉన్నోళ్ళు పార్టీని ఎస్టాబ్లిషన్ చేయడానికి అనర్హులు. ఆ మాత్రం నీకు తెలుసుగా, నువ్వు చదువుకున్నావుగా. నువ్వు ఉన్న పార్టీని స్థాపించింది కె శివకుమార్. ఆ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడు ఎట్లా అయ్యాడు? ఎలా పెట్టించావు? ఎందుకు చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడం ఎన్నికల నియమాలకు విరుద్ధం. అందుకే ఆ పార్టీకి వ్యవస్థాపకులుగా కె శివకుమార్ నుంచాడు. నువ్వు పనికి మాటలు మాట్లాడుతున్నావు. సిగ్గుండాలి కనీసం నీకు. నువ్వు ఉన్న పార్టీ మీది కాదు.